Hey guys, welcome back to Beauty Nest. Today video lo saffron glowing serum ni ఏ టైం లో యూస్ చేస్తే ఎక్కువ ఫేర్నెస్ వస్తారు. saffron glowing serum తో ఇంక్లూడ్ ఇంకేదైనా ఫేర్నెస్ క్రీమ్ సోప్స్ వాడాలా అంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వాయిస్ చాలా వరకు కూడా సాఫ్రాన్ గ్లోయింగ్ సీరమ్ని అయితే పర్చేస్ చేశారు. పర్చేస్ చేసి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు. యాంటీ ఏజింగ్ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, స్పాట్స్ క్లియర్ అవుతున్నాయి, చాలా బాగుంది స్కిన్ అని చెప్పి కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. బట్ 1 or 2 మెంబర్స్ మాత్రం స్కిన్ డల్ అవుతుంది యూస్ చేస్తూ ఉంటే అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి నేను ఇచ్చిన అడ్వైస్ ఏంటి, వాళ్ళు ఎలా యూస్ చేస్తే మళ్ళీ ఫేర్నెస్ వచ్చారు, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మీరు వాడుతున్న ఫేర్నెస్ క్రీమ్ ఏంటి అన్నది దానికి సెట్ అవుతుందా లేదా సాఫ్రాన్ గ్లోయింగ్ సీరం అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? మోస్ట్లీ ఆల్ ఫేర్నెస్ క్రీమ్స్కి కూడా మన దగ్గర యూజ్ చేసే వాళ్ళైతే సెట్ అవుతుంది. అంటే కొన్ని స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ ఇట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్స్ అనేది నేను మీకు సజెషన్ చేస్తాను. మోస్ట్లీ మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అయితే ఫస్ట్ నేను కొన్ని సిరమ్స్ అనేది మీకు చూపిస్తాను, కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి. సో ఇవే అండి సిరమ్స్, మోస్ట్లీ పర్చేస్ చేశారు చాలా మంది. సో ఇది వచ్చేసేసి సాఫ్రాన్ అనమాట, కుంకుమ పువ్వుతో చేసేది, కుంకుమాది తైలము. సో దీన్ని యూజ్ చేస్తే ఏంటి అంటే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఏంటి అంటే ఇది యూజ్ చేస్తూ ఫేర్నెస్ ఎందుకు తగ్గుతున్నారు, ఎక్కువ కంప్లైంట్స్ రాలేదు, ఒక 2 మెంబర్స్ మాత్రం ఫేర్నెస్ తగ్గారు. వాళ్ళు ఎలా చేస్తే ఫేర్నెస్ వచ్చారు అన్నది నేను చెప్తాను. సో ఏంటి అంటే మీకు ఇన్ కేస్ నైట్ టైమ్ ఈ సిరం ఒక్కటే యూజ్ చేయడం వల్ల ఫేర్నెస్ రావట్లేదు లేదా ఫేర్నెస్ తగ్గుతున్నారు అని చెప్పి మీకు డౌట్ అనిపిస్తే రెగ్యులర్ మీరు వాడే నైట్ క్రీమ్ని యూజ్ చేస్తూ మాత్రమే డేలో వాడండి. అప్పుడు మీకు ఫేర్నెస్ అనేది ఏమాత్రం కూడా తగ్గరు. ఇన్ కేస్ మీరు అసలు ఎంతవరకు ఎలాంటి ఫేర్నెస్ క్రీమ్స్ అనేది వాడలేదు, బిగినర్స్ అనుకోండి, హ్యాపీగా ఈ సిరమ్స్ని వాడండి. ఎందుకు అంటే ఇందులో మనకి ఎలాంటి కెమికల్ కానీ హార్మ్ఫుల్ కానీ లేదు, ప్యూర్ సాఫ్రాన్ ఆయిల్ కాబట్టి ఇది మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్టిరాయిడ్ బేస్ వాడారనుకోండి, అంటే స్కిన్ షైన్, స్కిన్ లైట్, ఇవి ఎంత ఫాస్ట్గా ఫేర్నెస్ వస్తాయో మీకు తెలుసు కదా. వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి ఎంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందో అంతే ఫాస్ట్గా స్కిన్ పాడవడం లేదా ఇంకా అదర్ ఇష్యూస్ చాలా చాలా వస్తాయి. సో అలాంటి క్రీమ్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో వాడటం వల్ల సో ఇది అనేది అంత స్లోగా వస్తుంది. ఎందుకు అంటే దీంట్లో మనకి ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి కొంచెం స్లోగా వస్తుంది. సో మీరు పేషెన్స్తో అయితే ఉండాలన్నమాట. సో మీరు ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, ఇది మీకు సరిపోతుంది. ఒకవేళ లేదు ఆల్రెడీ యూజ్ చేసి ఉన్న స్కిన్కి అయితే ఇది సరిపోదు అనమాట. సో డెఫినెట్లీ నైట్ కేర్ అనేది ఒకటి తీసుకోండి. డేలో 1 or 2 hours అనేది దీన్ని ఉంచుకోండి. ఇలా ట్రై చేస్తేనే మీకు ఈ సిరం అనేది వర్కింగ్ అయితే అవుతుంది. ఈ సాఫ్రాన్ గ్లోయింగ్ సిరమ్ని యూజ్ చేస్తూ మీరు ఇంక్లూడ్ సోప్ అనేది యూజ్ చేయండి, లేదా ఇంక్లూడ్ నైట్ క్రీమ్ కూడా తీసుకోండి. నైట్ వచ్చేసి మీరు ఒలిఫేజ్, అరోమా, హెర్బల్ క్రీమ్, శ్రీకోమల్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో అది యూజ్ చేస్తూ ఈ సిరమ్ని వాడితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఓన్లీ సిరం వాడితే గ్లోయింగ్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. మోస్ట్లీ ఫేర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళే దీన్ని పర్చేస్ అయితే చేశారండి మన దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నైట్ ఫేర్నెస్ క్రీమ్స్ వాడుతూ డేలో ఈ సిరంని అయితే వాడుతున్నారు. అలా అయితేనే ఫేర్నెస్ వస్తున్నారు. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఓన్లీ సిరంతో స్టార్ట్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, స్కిన్ ఎడిట్ అయిపోయి ఫేర్నెస్ క్రీమ్స్ అన్నిటికీ కూడా ఇది ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మీకు ఫేర్ రారు. నైట్ కేర్ తీసుకుంటూ ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ అంటే మీ షెడ్యూల్స్ని బట్టి ఒక 30 minutes కానీ 1 hour కానీ సిరమ్ని ఉంచుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో అంతేకాకుండా స్కిన్ పాడవకుండా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, అండ్ యాంటీ ఏజింగ్ తగ్గుతుంది, పింపుల్స్ స్పాట్స్ ఉంటే కూడా మీకు కంట్రోల్ అయితే అవుతాయి. ఆయిలీ స్కిన్ అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచుకొని క్లీన్ చేసుకోవచ్చు. 100% డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా ఈ సిరం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి. ఇంతవరకు ఎవరు వాడని వాళ్ళైతే వీటిని పర్చేస్ చేయండి. సిరమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. గుడ్ ఫీడ్బ్యాక్ అయితే మనకు అందిందనమాట. సో బట్ కాకపోతే ఏంటి అంటే ఇదే కంప్లైంట్, ఎక్కువ ఫేర్నెస్ రావాలి అంటే ఇంక్లూడ్ మీరు నైట్ క్రీమ్ అనేది డెఫినెట్లీ యూజ్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్రాన్ సిరం కాబట్టి సాఫ్రాన్ ఆర్గానిక్ హ్యాండ్మేడ్ సోప్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది కదా. సో సోప్ని కూడా ట్రై చేయండి. 2 ఇంక్లూడ్ యూజ్ చేస్తే మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది మీ స్కిన్ అనేది, మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు.
అఫ్ కోర్స్ మేము ఇది వాడినా కూడా ఫెయిర్నెస్ రావట్లేదు అనుకున్నట్లయితే నేను చెప్పినట్లుగా నైట్ క్రీమ్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ కలర్ వస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఏ టైంలో యూస్ చేస్తే గ్లోయింగ్ వస్తారు అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ ఉంది కదా. సో మోస్ట్లీ ఇది వచ్చేసేసి మీరు నైట్ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నారు అనుకోండి, డేలో ఒక 1 అవర్ ఉంచుకున్నట్లయితే మంచి ఫెయిర్నెస్ అయితే వస్తారు, డెఫినెట్లీ వస్తారు. అంతేకాకుండా స్కిన్ అనేది డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒలిఫేర్ వాడే వాళ్ళ స్కిన్ అనేది చాలా వరకు డ్రై అయిపోతుంది. మంచి మాయిశ్చరైజర్ కానీ లేదా లోషన్స్ కానీ ఏదైనా యూస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు కదా, అవి ఏం అవసరం లేదండి. ఒలిఫేర్ వాడే వాళ్ళు ఈ సిరమ్ని ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని క్లీన్ చేసినట్లయితే డే అంతా స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజింగ్తో గ్లాసీగా షైనీగా కనిపిస్తుంది అనమాట. సో మీకు స్పెషల్లీ వేరేది అవసరం లేదు, ఇదైతే గ్లోయింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్ని మీరు విన్నారు కదా, బెనిఫిట్స్ మొత్తం కూడా మీకు అందుతాయి. కాబట్టి మాయిశ్చరైజర్ కంటే కూడా మీరు సాఫ్రాన్ గ్లోయింగ్ సిరమ్ని వాడటానికి ట్రై చేయండి. ఒలిఫేర్ వాడే వాళ్ళకి స్కిన్ ఆటోమేటిక్గా డ్రై అవుతూ ఉంటుంది. మోస్ట్లీ ఈ కంప్లైంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. సో సిరమ్స్తో మీరు ఆ కంప్లైంట్ని కూడా హ్యాపీగా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అరోమా యూస్ చేసే వాళ్ళు కూడా వాడచ్చు అంటే వాడచ్చు, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సిరమ్స్ వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు. సో ఫెయిర్నెస్ రావడానికి కొత్త వాళ్ళకి అయితే 15 డేస్ అనేది పడుతుందండి ఈజీగా. సో నైట్ ఏదైనా క్రీమ్ యూస్ చేస్తూ వాడారంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ 30+ నుంచి డెఫినెట్లీ సిరమ్స్ని పర్చేస్ చేయండి, యాంటీ ఏజింగ్ని తగ్గించుకోండి. ఆల్రెడీ కెమికల్స్ స్టిరాయిడ్స్కి ఎడిట్ అయిపోయిన స్కిన్కి ఇది ఫెయిర్నెస్ అనేది ఫాస్ట్గా రాదు. అంటే నేను ఇద్దరికి కూడా కంప్లైంట్స్ వచ్చింది కదా, వాళ్ళని నేను క్లియర్గా అడిగినట్లయితే స్కిన్ షైన్ యూస్ చేసే వాళ్ళు స్టాప్ చేసి ఇది న్యాచురల్ అంటున్నారు, ఇందులో కెమికల్ లేదని ఇది పర్చేస్ చేశారు. బట్ రిజల్ట్ అయితే రాలేదండి. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఎడిట్ అయిపోయి ఉన్నారు కాబట్టి. సో అలా రాదనమాట. ఎప్పుడైనా స్టిరాయిడ్ బేస్ క్రీమ్స్కి ఎడిట్ అయిపోయి ఉన్న వాళ్ళు డీటాన్ ఫేషియల్తో స్టార్ట్ చేసి మంచి మాయిశ్చరైజర్ని ఒక 1 వీక్ 10 డేస్ యూస్ చేసి స్కిన్ అనేది మీకు కొంచెం సెట్ అయిన తర్వాత మాత్రమే ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళకి ఈ సిరమ్తో ఫెయిర్నెస్ అనేది రాదు. అసలు ఎంతవరకు ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా వాడలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే రిజల్ట్ వస్తుంది అని చెప్పాను కదా నేను. ఆల్రెడీ స్టిరాయిడ్స్ వాడి ఉన్న వాళ్ళు ఏంటి అంటే నైట్ కేర్ రొటీన్ అనేది ఒకటి తీసుకోండి, డేలో వచ్చి సిరమ్ని ట్రై చేయండి. డైరెక్ట్గా సిరమ్తో అయితే మీరు ఫెయిర్నెస్ రావడం చాలా కష్టం అవుతుంది. స్టిరాయిడ్ బేస్ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది అప్కమింగ్ వీడియోలో నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఇలాంటి క్రీమ్స్ వాడి స్కిన్ అనేది ఎడిట్ అయిపోయి ఉంది. సో దాన్ని మేము స్టాప్ చేసేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ హెల్దీ స్కిన్ కోసం మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి స్కిన్ ఎలా అని చెప్పి అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను డెఫినెట్లీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో సిరమ్ అనేది ఏ టైంలో వాడాలి, అండ్ కలర్ రాకపోతే మీరు తెల్లగా అవ్వకపోతే నైట్ అనేది ఒక క్రీమ్ అనేది పర్చేస్ చేసుకోండి. ఒక నైట్ క్రీమ్ వాడుతూ ఇది వాడినా తెల్లగా రాకపోవడం అనేది అయితే ఇంతవరకు కంప్లైంట్ లేదు. సో మోస్ట్లీ మన దగ్గర యూస్ చేసే ఫెయిర్నెస్ క్రీమ్స్ యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సాఫ్రాన్ గ్లోయింగ్ సిరమ్స్ని ట్రై చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆర్గానిక్ బేస్, సైడ్ ఎఫెక్ట్స్ రావు, స్కిన్ హెల్దీగా అండ్ గ్లాసీగా కూడా ఉంటుంది కాబట్టి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ అండి, ఇక ఇలా అప్లై చేసుకోవడమే స్కిన్ పైన. చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 మినిట్ మీరు ఇలా అనుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 100% క్యూర్ అవుతుంది అనమాట. స్కిన్ గ్లాసీగా షైనీగా కూడా కనిపిస్తుంది. జస్ట్ 30 మినిట్స్ సరిపోతుంది గ్లోయింగ్ కోసము. ఇంకా యాంటీ ఏజింగ్ కంట్రోల్, పిగ్మెంటేషన్ కంట్రోల్ వీటన్నిటికీ అయితే ఇంకా మరి మీకు ఎక్కువ టైం కుదురుతుంది మీ షెడ్యూల్ని బట్టి అంటే ఉంచుకోండి, నో ఇష్యూ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక రోజు అరోమా వాడి నెక్స్ట్ డే నైట్ ఇది అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలా కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఏ టైంలో యూజ్ చేసినా ఎప్పుడు యూజ్ చేసినా మీకు హార్మ్ఫుల్ లేనిది, మెయింటెనెన్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో హ్యాపీగా ట్రై చేయండి. సిరమ్స్ని ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఇందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్క సిరంలోనే మనకి చాలా బెనిఫిట్స్, యాంటీ ఏజింగ్ కంట్రోల్, పిగ్మెంటేషన్ కంట్రోల్ అండ్ స్పాట్స్ కంట్రోల్, డార్క్ సర్కిల్స్ కంట్రోల్, ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ సిరమ్ని పర్చేస్ చేయండి. సో గైస్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ క్లారిటీగా అందింది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.